నమస్కారం. తరతరాల తెలుగు రుచులు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చూస్తున్నాము. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. కొబ్బరికాయ, ఎండుమిర్చి, మామిడికాయ, పచ్చిమిర్చి, ఉప్పు కొంచెం, జీలకర్ర, నూనె. ముందుగా అయితే నేను కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలి. కారం అంత ఎక్కువ తక్కువ తింటామన్న వాళ్ళు తినే కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ కారం కావాలి అనుకుంటే నేను చెప్పినట్లు 10 వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలాగే 10 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇవి మాడకుండా వేయించుకోవాలండి. మాడితే ఏంటంటే చట్నీలు అంత టేస్ట్ ఉండదు. ఈ చట్నీ చేయటం కూడా చాలా సింపుల్ అన్నమాట. ఏమీ అవసరం లేదు, జస్ట్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేయించుకుంటే సరిపోతుంది. మిగిలిందంతా పచ్చివే వేసుకుంటాం అన్నమాట. రోట్లో చేసుకుందాం మనం. ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని మిక్సీ చేసుకోవచ్చు, రోట్లో చేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అన్నమాట, మన ఓపిక. రోటి పచ్చడికి ఉండే టేస్ట్ వేరు కాబట్టి నేనైతే రోట్లో చేస్తున్నాను. లేదు అంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు. మామిడికాయతో చాలా రకాల పచ్చళ్ళు చేయొచ్చండి. అంటే అందరికీ తెలుసు మామిడికాయల సీజన్ వచ్చింది అంటే సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చడే కాకుండా ఒక 2-3 రోజులకి లేదంటే నెల రోజులకని నార్మల్గా కూడా పెడతారు. శాంపిల్ పచ్చళ్ళలా పెడతారనమాట. అవి పెడతారు, తురిమిన పచ్చడి పెడతారు, రకరకాల పచ్చళ్ళు ఉంటాయి అన్నమాట. అందులో ఈరోజు నేను మీకు ఒక పచ్చడి చూపిస్తున్నాను. అదే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. ఏగిపోయింది. ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఇంకా మనం రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆల్రెడీ రోల్ కడిగి పెట్టేసుకున్నామండి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చిన్నగా దంచుకోవాలి. చూసారు కదా, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చెక్కు తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. చిన్నగా దంచుకోండి, లేదంటే ఇవి పైకి వచ్చేస్తాయి కాబట్టి. తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకుందాం. 2 కలిపి దంచేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి వేసాం కాబట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకోవచ్చు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ. అలాగే కొంచెం సరిపడ ఉప్పు కూడా వేసుకుందాం. జనరల్గా మామిడికాయల సీజన్ వచ్చింది అంటే చిన్న చిన్న మొక్కలతో మనం పచ్చళ్ళు చేసుకుంటాం. తురిమి చేసుకోవడం చాలామందికి తెలియదు అనమాట. తురిమి చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి మామిడికాయ దొరికినప్పుడు ఆ మామిడికాయతో ఏమేమి వెరైటీలు చేసుకోవచ్చు అవన్నీ చేసుకొని తింటేనే కదా ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది. చూసారు కదా, మెత్తగా అయిపోయింది చక్కగా. ఇంకా మంచిగా వేడి వేడి అన్నంలో కానీ నార్మల్గా అన్నంలో వేసుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది అన్నమాట. వా అనాల్సిందే. మామిడికాయ కొబ్బరి కలిపి ఇట్లా దంచుతుంటే ఆ స్మెల్ ఉంది, మంచి టెంప్టింగ్గా ఉందన్నమాట. త్వరగా చేసేసి తినేయాలి అన్నట్లు అనిపిస్తుంది నాకైతే. రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా ఉందన్నది ఒకసారి టేస్ట్ చూద్దాం.
సూపర్, చాలా బాగుంది. కొంతమందికి పులుపు ఒకవేళ కావాలంటే ఇంకొంచెం మామిడికాయ వేసుకోవచ్చు, బట్ నేను వేసింది అయితే సరిపోయిందనమాట. కారం కానీ, ఉప్పు కానీ, పులుపు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సూపర్ ఉందన్నమాట.